ఇది తను ఎప్పుడూ ఇంతే లేటుగా వస్తుంది. రమ్మంటుంది తను రాదు. అది అటుకులు చిట్టిబాబు కూతురు కాదే, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ కూతురు. దేవుడి కోసం భక్తులు, హీరో కోసం ఫ్యాన్స్, అంజలి కోసం మనం కూడా వెయిట్ చేయాలి, తప్పదు. ఆపు 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 ఆపమంది కారు కాదు కథ. ఈమె కదా నీ లవరు? నాకు తెలుసు. నేను చూసింది, లవ్ చేసింది, ప్రపోజ్ చేసింది, నువ్వు ఓకే అన్నావు. దాని వెనక రోడ్డు మీద పడ్డావు. ఎవడికి తెలియదే ఆ తొక్కలో లవ్ స్టోరీస్? అట్లీస్ట్ ఆ తొక్కలన్నా గేదెలకు యూజ్ అవుతాయి. ఈ తొక్కలైతే దేనికి పనికిరావు. ఈమెనే కదా నీ లవరు? ఈమెనే కదా? కాదు, నా లవ్ మొదలైంది ఆమె వల్లనే, బట్ ఆమెతో కాదు. అవునా? అవును మిస్టర్ కుక్కమోతలా. చెప్పచ్చు కదయ్యా. అదే సారీ. అప్పటి నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. అడగవయ్యా బాబు, నువ్వు ఏదని అడుగు. మీరు ఫస్ట్ టైం మందు ఎందుకు తాగారు? ఆ చెంప పైన వాతలేంటి? అది దట్స్ మై పర్సనల్ థింగ్. ఐ హావ్ మై రైట్ ఆఫ్ ప్రైవసీ. డోంట్ టాక్. ఇక నా స్టోరీ ఏముంది బ్రో, మర్దలు లవ్ స్టోరీ. మర్దలు కదా అని చెప్పేసి 10 ఏళ్ళు కలిసి తిరిగినాం. ఇక ఎలాగో తిరిగినాం కదా అని చెప్పేసి కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాం తప్ప. కిక్కి దొప్పింది. ఇప్పుడేమో మర్దలు వచ్చేసి బావా ప్లీజ్ బావా పెళ్లి చేసుకో బావా, ఐ వాంట్ మ్యారీ యూ బావా, బావా 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 అని సావ దొప్పింది. ఐ డోంట్ నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ యర్, ఐ హేట్ లవ్ అని 1,00,000 సార్లు చెప్పాను. అప్పటికి చెప్పాను కావాలంటే ఇంకో 10 ఏళ్ళు తిరుగుదాము, నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకో, నేను నీ అడ్వాంటేజ్ తీసుకుంటా అంటే విరిదే. ఆ మాత్రం దానికి బ్రో, ఆ మాత్రం దానికి చెంప మీద పడేలు మన కొట్టింది బ్రో. అరే నేను ఎంత హర్ట్ అయిపోతాను. నేను తీసుకొచ్చిన స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది. తను ఏదో చేసుకుంటుందంట, మన సూసైడో సైనైడో. ఇలాంటి చైనా పీస్ లవ్ స్టోరీస్ ఎన్ని చూడలేదు. ఇదంతా రొటీన్ షిట్ బ్రో. ఏదైనా కొత్తగా ఉండాలి. ఒక రకంగా నీ స్టోరీ చాలా బాగుంది బ్రో, ప్లీజ్ కంటిన్యూ. ఏంటి లేట్ చేశానా? లేదే, వెయిట్ చేశాను. ఓకే, ఆర్డర్ చేశారా? అంజలి లేకుండా ఆర్డరా? ఓకే లెట్స్ మూవ్. లెట్స్ గో. హే గీత, హాయ్. ఏం చేస్తున్నావు? ఏం ఆర్డర్ ఇద్దాం? ఏమో నీ ఇష్టం, ఈరోజు నీదే చాయిస్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. yes ఐ లవ్ యూ. really నా మైండ్ ఫిక్స్ అయింది, నా హార్ట్ ఫీల్ అయింది. ఐ లవ్ యూ. I love you too. నాకు నీలోని డేర్ నచ్చింది, కానీ ఒకరు నాకు ఐ లవ్ యూ చెప్తే యాక్సెప్ట్ చేయను. సారీ. చా, వాడేంటి నీకు ఐ లవ్ యూ చెప్పడం? వాట్స్ రాంగ్ గీత? మనం ఎంతమందికైనా నచ్చొచ్చు, ఓకే? మనకెవరు నచ్చారనేదే ఇంపార్టెంట్. ఇండియాలో గర్ల్స్కి కొంచెం పొగరెక్కువ. అంబానీ కొడుకైనా మనకే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటాం. సింపుల్. నిజమే కదా, ప్రపంచం మొత్తం మన చుట్టూ తిరగాలనుకుంటాం. నో, ఇట్స్ రాంగ్. ఇఫ్ యూ లవ్ సమ్వన్ యూ హ్యావ్ టు ప్రపోజ్ హిమ్. నువ్వు కూడా అలాగే చేస్తావా? అఫ్ కోర్స్ ఐల్ డూ దాట్. నేనే ఐ లవ్ యూ చెప్తా. హే, ఏం చూస్తున్నావు? నథింగ్. కమ్ సీ దిస్. వావ్, చాలా బాగున్నాడే. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ కాదు, అచీవ్మెంట్ అని ప్రూవ్ చేశాడే. గ్రేట్. హే అంజలి, అటు చూడు. వాచ్ దిస్. హాయ్, I'm Anjali. I love you. I'm engaged. I don't believe in love, etc etc. I don't want to listen to all these things. Hello, నీ నంబర్ ఇవ్వు. నాకు వీడి నంబర్ కావాలి. కామన్ గా అబ్బాయిలు మన అమ్మాయిలందరినీ
పోస్ట్ మార్టం చేసేలా లోపల బయట చూసేస్తూ ఉంటారు. వీడంటే పోస్ట్ మ్యాన్ లా లోపలేముందో చూడకుండా వెళ్ళిపోయాడు. కొంపతీసి గేమోనే. ఏం కాదు, అతను రోజు ఇలాగే గర్ల్స్ చూస్తే గొరిలాని చూసినట్టు చల్లబడిపోతాడు. అందుకే ఫేస్ కూడా చూడకుండా 3rd ఫ్లోర్ రాకముందే పారిపోయాడు. నిజమా? మీకు తెలుసా, వాడి ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ కూడా జంటే. లేడీస్ పేర్లున్నాయని విజయ బ్రాండ్, జ్యోతి బ్రాండ్ పాలు కూడా తాగడేమో. వెరీ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మీటింగ్ అరేంజ్ చేసింది హార్డ్ ఫేజ్లో ఉన్న మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమని. ఎక్స్క్యూజ్ మీ, మీ లాస్ట్ 3 years P&L బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ చెప్తారా? 2009-2010 ఇయర్స్లో మా కంపెనీ 7,50,29,238 రూపీస్ చేసింది. 2010-2011 ఇయర్స్లో 72% పెరిగి 13,25,37,299 రూపీస్ చేసింది. కానీ లాస్ట్ ఇయర్ అయింది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, మా కంపెనీలో షేర్స్ తీసుకుని మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎనీ డౌట్స్? ఎక్స్క్యూజ్ మీ, మీకు సపోర్ట్ చేస్తే మా కంపెనీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మీరిచ్చే గ్యారెంటీ ఏంటి? గ్యారంటీ అది సార్, ఆన్సర్ మై క్వశ్చన్. మనకి ఇంకో అవకాశం ఉంది సార్. హలో సార్. ఓ, కమ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. అది అరుణా, కాఫీ పెట్టరావే. చెప్పమ్మా. యుఎస్లో రిసెషన్ వచ్చినట్టు మా కంపెనీ కూడా. అవును, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ లేరు సార్. ఓ, ఐఎమ్ సారీ. బాగుంది సార్. మరి మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరనుకుంటున్నావు? శ్రీ. కాఫీ తీసుకో బాబు. నీకు అమ్మాయిలంటే ఫోబియా అంటగా? సార్, మా కంపెనీ ఫైనాన్స్ సపోర్ట్ అయితే నా దగ్గర అక్కర్లేదు, మా మేనేజర్ చూసుకుంటాడు. నీకు ఫైనాన్స్ సపోర్ట్ కాదు, ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? ఇప్పుడు నీకు నేను ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చాననుకో, నీ కంపెనీ నిలబడుతుంది. అదే ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చాననుకో, నా కంపెనీ కూడా నిలబడుతుంది. చూడు శ్రీ సార్, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఫ్యూచర్ ఎండి. నాకు లైఫ్ మీద ఎంత ఆశ ఉందో, నా కూతురు మీద అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంది. తను కోరుకోకుండా అన్నీ ఇచ్చాను, తను కోరుకుంటే ఏమైనా ఇస్తాను. తను మొట్టమొదటిసారి లైఫ్లో నేను కోరుకుంది. నువ్వు ఓకే అంటే నా అదృష్టం నీ సొంతం అవుతుంది. ఏమంటావు? ఏంటి బాస్ పెద్దగా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్. సార్, మేనేజర్ గారు అంతా చెప్పారు. మీరేం వరి అవ్వకండి. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మీకు మేమున్నాం. శాలరీస్కి ఇబ్బంది అయినా పర్వాలేదు సార్, అప్పు చేసుకునైనా బతుకుతాం. మా గురించి మీరేం వరి అవ్వకండి. తలుచుకుంటే మీరేమన్నా చేయగలరు సార్. ఆ విల్ మీకుంది. మీరు సొల్యూషన్ కనిపెట్టగలరు. ఆ నమ్మకం మాకుంది. ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం. ప్రసాద్ గారు, కేకే గారు కూతురుతో నాకు పెళ్ళి ఓకే అని ఆయనకి చెప్పండి. మొగమోహాలు ఏం చూస్తాం? మొగమోహం ఇది ఏం చూస్తాం? అది కూడా ఏంటయ్యా అలా కళ్ళు మూసుకొని నడుస్తున్నావు? కళ్ళు తెరిచి నడవడానికి ఇక్కడ అజంతా శిల్పాలు ఉన్నాయా? అన్ని బోల్డింగాలు, పురుషలింగాలు. ఇదో ముసలింగం షెడ్డుకు వచ్చింది. శ్రీగఢ్ రూమే బెస్ట్. అమ్మా, శ్రీగఢ్ రూమ్ వచ్చేసింది. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నన్ను అర్జెంటుగా రమ్మన్నావు ఏంట్రా?
నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఒరే జనరల్గా మెంటల్ ఎక్కిన వాళ్ళకి షాక్ ఇస్తారు, నువ్వేంట్రా షాక్ ఇచ్చి మెంటల్ ఎక్కిస్తున్నావు? అసలు నువ్వేంటి పెళ్ళేంటని? మనకు సపోర్ట్ కావాలంటే కేకే వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాడ్రా. కేకే కూతురా? అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, కత్తి లాంటి ఫిగరు. అదే కత్తి లాంటి కంపెనీ, ఇంకేం ఆలోచించకుండా ప్రొసీడ్ ఎవరా? అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కదా. సార్ కేకే గారితో మాట్లాడాను, ఆయన మిమ్మల్ని అంజలి గారితో మాట్లాడమన్నారు. అయితే అంజలికి ఫ్రెండ్స్ ఉంటారా? వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉంటాయి. గుళ్ళో కలుద్దాం. వేర్స్ యువర్ హీరో? ఈ పాటకు వచ్చేయాలే. అదిగో వచ్చేసాడు. అరే హాయ్, వీడేనే నేను చెప్పింది. ఏం చూస్తున్నావు? ప్రపోజ్ చేయమను. సరేనే. ఐ లవ్ యూ. ఏంటి సిగ్గా? చూడవే ఎలా సిగ్గుపడిపోతున్నాడో. ఎక్కడ వెళ్తున్నావు? చావటం బెటరే. రే ఇది చూస్తే ఇలా ఉందేంటి? నాకు భయంగా అంజలి గారు హాయ్. అంటే ఎక్కడ మీ ఫ్రెండ్? అది కొత్త కదా, ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి టెన్షన్ పడి వెళ్ళిపోయాడు. రేపు మళ్ళీ మామూలుగా ఫ్రెష్ గా జెంటిల్మెన్ వస్తాడు. ఐఎమ్ సారీ బ్రో, ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. 1 వీక్ లో వచ్చేస్తాను. డాడీ అంతా చెప్పారు. మళ్ళీ కలుద్దాం. సరే బాయ్ బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? బ్రో అంటే బ్రదరే కాదు, బ్రదర్ ఇల్లా అని కూడా బ్రో అని అంటారు. నేను జడేసుకోవడం రా.